వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. మనం చూస్తున్నాం స్క్రీన్ మీద ఈడీ రాడార్లో అని చెప్పి మహేష్ బాబు ముఖ చిత్రం చూస్తూ ఉన్నాం మనం. మహేష్ బాబు ఈడీ రాడార్లోకి ఎందుకు వచ్చాడు అంటే ఆయన చేసినటువంటి ఒక వ్యాపార ప్రకటనకు సంబంధించినటువంటి అంశంలో ఆయన ఇప్పుడు ఈడీ కళ్ళల్లో పడాల్సి వచ్చింది. మనకు తెలుసు, న్యూస్ ఫాలో అవుతున్న వాళ్ళకి, రీసెంట్గా సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ అనేటువంటి సంస్థల మీద ఈ నెల 16వ తేదీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. జూబ్లీ హిల్స్, సికింద్రాబాదు, బోయినపల్లి ఈ ప్రదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ కార్యాలయాల మీద సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనేక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. మనీ లాండరింగ్కి పాల్పడిన ఈ రెండు సంస్థలు కూడా, అంటే సురానా గ్రూపులో అనుబంధంగా ఉన్నటువంటి సాయి సూర్య డెవలపర్ కూడా సురానా గ్రూప్తో పాటు మనీ లాండరింగ్కి పాల్పడింది అని చెప్పేసి ఈడీ అధికారులు గుర్తించారు. నిజానికి కొంతకాలం గతంలోనే సురానా గ్రూప్ మీద సిబిఐ కూడా కేసులు నమోదు చేసింది. చెన్నైలో ఉన్నటువంటి ఒక ప్రముఖమైనటువంటి నేషనల్ బ్యాంక్, ఆల్మోస్ట్ టాప్ బ్యాంక్ అనుకోండి, దాంట్లో వేల కోట్ల రూపాయలు రుణాల కింద తీసుకొని వాటిని వేరే షెల్ కంపెనీల ద్వారా ఆ నిధుల్ని ఆ కంపెనీలోకి మళ్లించారు అనేటువంటిది దాని మీద ఉన్నటువంటి ఆరోపణ. అలాగే ఇప్పుడు దానికి అనుబంధంగా ఉన్నటువంటి సాయి సూర్య డెవలపర్సు షాద్ నగర్లో గ్రీన్ మెడోస్ అని చెప్పేసి ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ని వేసింది. అందులో కొన్ని కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టిన వాళ్ళు తమకు అన్యాయం జరిగిందంటూ ఈడీ అధికారుల్ని సంప్రదించారు. కేసులు కూడా పెట్టారని చెప్పి తెలుస్తూ ఉంది. దీని మీద ఈడీ సోదాలు నిర్వహించింది. దాదాపు 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి మనీ లాండరింగ్ సంబంధించినటువంటి డాక్యుమెంట్లు బయటపడ్డాయి అని చెప్పేసి ఒక సమాచారం సర్క్యులేట్ అవుతూ ఉంది. అలాగే కొన్ని లక్షల రూపాయల నగదును కూడా వాళ్ళు పట్టుకున్నారు. మరి దానికి మహేష్ బాబుకి ఏం సంబంధం అంటే, ఆ సాయి సూర్య డెవలపర్స్కి మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించాడు. దాని వ్యాపార ప్రకటనలో నటించాడు. ఈ సందర్భంగా ఆయనకి 5.9 కోట్ల రూపాయల, అక్షరాల 5,90,00,000 రూపాయల్ని పారితోషికం కింద ఆయన అందుకున్నాడు. అందులో కూడా తప్పేమీ లేదు. కానీ ఆయన ఏ రూపంలో అందుకున్నాడు అనేది ఇప్పుడు ఆయనకు చిక్కులు తీసుకొచ్చి పెట్టింది అని చెప్పి చెప్పాలి. అందులో ఆయన 3.4 కోట్ల రూపాయలకు సంబంధించి ఆయన అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయ్యాయి అమౌంట్. కానీ మరి మిగతా 2.5 కోట్ల రూపాయలకు సంబంధించి మరి అది ఏ రూపంలో జరిగిందంటే అది నగదు రూపంలో జరిగింది అని చెప్పి ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. అంటే టోటల్ 5.9 కోట్ల రూపాయలు తీసుకున్నాడు. కానీ అది అధికారికంగా తీసుకుంది మాత్రం, వైట్ రూపంలో తీసుకుంది మాత్రం 3,40,00,000 రూపాయలకే. 2.5 కోట్ల రూపాయలని ఆయన నగదు రూపంలో, అంటే అది బ్లాక్ మనీ రూపంలో వెళ్ళిందనేది ఇప్పుడు ఈడీ అధికారులు గుర్తించినటువంటి సమాచారం. అంటే ఆయన అక్రమ పద్ధతిలో ఆయన తీసుకున్నారు ఆ పారితోషికాన్ని అని చెప్పేసి ఇప్పుడు ఈడీ అధికారులు ఆయనకు నోటీసులు పంపారు మహేష్ బాబుకి. దీనికి సంబంధించి సమాధానం చెప్పాలి అని చెప్పేసి ఆయన కోరారు. ఈ నెల 27వ తేదీ ఆయనకు తమ ముందు హాజరు కావాలని ఆయనకి ఆ నోటీసులు ఇచ్చారు. మరి ఇప్పుడు మహేష్ బాబు చెప్పేటువంటి సమాధానం మీద ఆయనపై తదుపరి చర్యలు అనేవి ఉంటాయి అని చెప్పి తెలుస్తోంది. దీంతో అంటే మహేష్ బాబుకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి నోటీసులు అందడం అనేది ఇప్పుడు భారతదేశం కేవలం తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే కాకుండా
భారతదేశ చలనచిత్ర పరిశ్రమలోనే కలకలం సృష్టించింది. ఒక సంచలనాత్మకమైనటువంటి వార్త కింద ఇది మారింది. ఎందుకంటే మహేష్ బాబు టాలీవుడ్లో ఉన్నటువంటి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి టాప్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఒకడు. ఇప్పటి వరకు కూడా ఒక్క పాన్ ఇండియా ఫిలిం చేయకపోయినప్పటికీ కూడా కేవలం రీజనల్ ఫిలిమ్స్ తోటే ఆయన టాప్ స్టార్, వాళ్ళ నాన్నగారి నుంచి వచ్చినటువంటి ఆ సూపర్ స్టార్ అనేటువంటి ఆ ట్యాగ్కి సరిపడేటువంటి ఇమేజ్ని ఆయన సంపాదించుకున్నాడు. ఆయన ఫ్లాప్ సినిమాలు కూడా 100 కోట్లకు మించి గ్రాస్ని కలెక్ట్ చేస్తూ ఉన్నాయి. అది ఆయన యొక్క ఇమేజ్ ఆడియన్స్లో. మరి అలాంటి హీరోకి అది కూడా ప్రస్తుతం ఆయన తన 29వ సినిమాని ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో చేస్తూ ఉన్నాడు. అది ఒక గ్లోబ్ ట్రాటింగ్, అంటే లోకాన్ని చుట్టేటువంటి ఒక సాహసవంతుడు, ఒక వీరుడి కథ. అది అమెజాన్ అడవుల నేపథ్యంలో దాన్ని రాజమౌళి చిత్రీకరిస్తున్నాడు. మరి ఆ ప్రాజెక్ట్ ఇవాళ మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్టుగా ఇండియాలోనే పేరు తెచ్చుకొని ఉంది. అందరి దృష్టి ఆ సినిమా మీద ఉంది. మరి అలాంటి సినిమాలో ఇప్పుడు యాక్ట్ చేస్తున్నటువంటి మహేష్ బాబు ఈడీ రాడార్లోకి రావటం అనేది నిజంగా ఒక కలకలాన్ని, ఒక సంచలనాన్ని సృష్టించింది అనేది నిజం. మరి ఇప్పుడు మహేష్ బాబు ఏం చేయబోతున్నాడు, ఏం సమాధానం ఇవ్వుతున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు కూడా ఆయన నుంచి ఎలాంటి స్పందన అయితే రాలేదు. బహుశా ఏదో ఒక, అంటే అతి త్వరలోనే ఆయన నుంచి ఒక ప్రెస్ రిలీజ్ లాంటిది వచ్చే అవకాశాలు ఉంటాయనే దాన్ని కొట్టిపారాయలేం. కానీ ఈ లోపల ఆయన తన లాయర్లను సంప్రదించి, సో ఈడీ అధికారులు వేసేటువంటి వాళ్ళు ఎలాంటి ప్రశ్నలు వేస్తారు, దానికి మనం ఏం సమాధానం చెప్పాలి అనే విషయం మీద ఆయన ఇప్పటికే సమాలోచనలు మొదలుపెట్టి ఉంటారు అన్నట్లుగా కూడా ప్రచారం జరుగుతూ ఉంది. ఇక సాయి సూర్య డెవలపర్సు, సురానా గ్రూపు, వీళ్ళు సో చాలా, అంటే హైదరాబాదులో ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి అనేక మోసాలకు, మనీ లాండరింగ్కు పాల్పడ్డారు. అక్రమ పద్ధతుల్లో భూములు స్వాధీనం చేసుకున్నారు, అలాగే అక్రమ పద్ధతుల్లో భూముల్ని అమ్మారు అనేటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయని చెప్పేసి తెలుస్తుంది. ఈ ఆరోపణల నేపథ్యంలోనే వాళ్ళు అటు సిబిఐ రాడార్లో, ఇటు ఈడీ రాడార్లో పడ్డారనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. మరి ఇలాంటి ఒక, అంటే ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చిందంటే అది చాలా సీరియస్ కేసు కిందే లెక్క. సరే, మరి ఇప్పుడు అంటే చాలా వరకు ఒక బయటికైతే ఒక చెప్పుకుంటూ ఉంటారు, హీరోలు తీసుకునే పారితోషికాలు, సినిమాలు కానివ్వండి, లేదా వాళ్ళు నటించేటువంటి, వాళ్ళు ఎండార్స్ చేసేటువంటి కంపెనీలకు సంబంధించినటువంటి ఆ వ్యాపార ప్రకటనలో నటించేందుకు కానివ్వండి, వాళ్ళు టోటల్గా మొత్తం వైట్ రూపంలో తీసుకోరు. సగం వైట్ రూపంలో తీసుకుంటే మిగతా సగాన్ని నగదు రూపంలో తీసుకుంటారు. వాటికి లెక్కలు ఉండవు అనేటువంటి ఒక అభిప్రాయం, ఒక నమ్మకం చాలామందిలో ఉంది. అది ఒక బహిరంగ రహస్యం అని కూడా చాలామంది చెప్తూ ఉంటారు. సో ఏదైనా బయట పడేంత వరకు మాత్రమే అవి మంచిగానే చలామణి అవుతాయి. ఏదైనా బయటకు వచ్చినప్పుడు మాత్రమే అందులో ఒక డార్క్ కోణం కూడా ఉందనే విషయం బయటపడుతుంది. మరి ఇప్పుడు మహేష్ బాబు ఈ ఈడీ నోటీసులకి ఏమని సమాధానం చెప్తారు అనేదే ఇప్పుడు అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి విషయం. ఆయన అభిమానులు మాత్రం ఇది తీవ్రంగా కలతబెడుతోంది. తమ హీరో, తమ అభిమాన కథానాయకుడు, తమ ఆరాధ్య కథానాయకుడు ఈ కేసు నుంచి ఏ ఇబ్బంది లేకుండా బయటపడాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. మరి తాను తీసుకున్నటువంటి ఆ పారితోషికం మొత్తం దానికి అధికారికంగా లెక్కలు చెప్పారా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి, లేదా అది ఏ రూపంలో ఆ తీసుకున్న అమౌంట్కి ఆయన ఏం సమాధానం చెప్తారు అనేది ఇప్పుడు అత్యంత కీలకమైనటువంటి అంశంగా మారింది. మరి అతి త్వరలోనే మనకి దీనికి సంబంధించిన మహేష్ బాబు నుంచి ఒక ప్రకటన రావచ్చు, లేదా 27వ తేదీ ఈడీ అధికారులకు ఆయన చెప్పేటువంటి అంశాలు ఏదైతే ఉందో, సమాధానాలు ఏదైతే ఉందో వాటి తర్వాతనైనా సరే
ఆ సమావేశం తర్వాత అయినా ఆ విచారణ తర్వాత అయినా సరే దీనికి సంబంధించి మహేష్ బాబు ఏంటి ఫర్దర్గా ఆయన మళ్ళీ మరోసారి ఈడీ అధికారుల నుంచి మళ్ళీ తదుపరి విచారణకు మళ్ళీ హాజరయ్యే అవకాశాలు ఉంటాయా లేదా అంతటితో ఆగిపోతుందా అనేది లెట్ అస్ వెయిట్ అండ్ సీ.